అందరికీ నమస్తే. హైడ్రాకు చట్టబద్ధత కోసమంట సెపరేట్‌గా క్యాబినెట్ సమావేశము. ఆ క్యాబినెట్ సమావేశంలోనే హైడ్రాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలలో దీనికి చట్టం చేయాలనేది ప్రభుత్వం బాగా చాలా స్పీడ్‌గా ముందుకు పోతున్నారు. కానీ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఒక విషయం చెప్పింది గుర్తుందా? చట్టబద్ధత దాని గురించి. 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేసిండ్రా? అప్పటికి ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. 6 గ్యారంటీల విషయంలో ఎందుకు చట్టబద్ధత చేయలేదు? ఇది రేవంత్ రెడ్డి గారు 100 సార్లు చెప్పిండ్రు. మేము చట్టబద్ధత చేస్తున్నామని. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టిన రోజు ఇప్పుడు ఇది నామినల్ క్యాబినెట్ మీటింగ్ ఇది. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో చట్టబద్ధత అన్నారు. ఆ నెక్స్ట్ మీటింగ్లో చట్టబద్ధత అన్నారు. జనాలకు షార్ట్ మెమొరీ కాబట్టి మర్చిపోతారనేది వీళ్ళ ఉద్దేశం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తే కనుక అవన్నీ వాళ్ళ మెడకు పామే కరుస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా అమలు చేయాలి. చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. హైడ్రా విషయంలో మాత్రం చట్టబద్ధత చేస్తామని ఉరుకులాడుతున్న వాళ్ళు 6 గ్యారంటీలకు చట్టబద్ధ విషయాన్ని ఎందుకు మర్చిపోయినరు? ఎక్కడ మర్చిపోయినరు? ఎందుకు దాన్ని తీసి మూలకు పడేసిండ్రు? 6 గ్యారంటీలకు చట్టబద్ధ చేయాలని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది. వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, వాళ్ళు అమలు చేస్తలేరు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మీకు తెలుసు దాదాపు 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలలో వీళ్ళు కేవలం బస్సు ఫ్రీ మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అమలు చేస్తున్నారు. మిగతా 500 రూపాయల సిలిండర్ కానీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ పాక్షికంగా చాలా తక్కువ మందికి వస్తుంది. సిలిండర్ అయితే చాలా తక్కువ మందికి తక్కువ మందికి వస్తుంది. హైదరాబాద్లో అయితే కేవలం 1% మాత్రమే 1% మాత్రమే 500 రూపాయల సిలిండర్ అమలవుతుంది. సేమ్ 200 రూపీస్ విద్యుత్తు 200 యూనిట్స్కు ఫ్రీ అనేది కూడా చాలా తక్కువ మందికి అప్లికేబుల్ ఉంది. చాలామంది అప్లై చేసుకున్నా కూడా ఏదో ఒక కొర్రి పెట్టి రిజెక్ట్ చేయడం, లేకపోతే ఏ సమాధానం చెప్పకపోవడం, ఎవరు దానికి ఆన్సరబుల్ లేకపోవడం దాంతో అయిపోయింది. అందుకే వీళ్ళు చట్టబద్ధ చేయాలని అడుగుతున్నాం. వీళ్ళు చెప్పిందే చట్టబద్ధ చేయమని మనం మర్చిపోతున్నాం అందరం. చట్టబద్ధత చేయించాలి. చట్టబద్ధ హైడ్రా కన్నా ముందు చట్టబద్ధ చేయించాలి. ఎందుకంటే మీ నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటలు కదా అవి. అవన్నీ అబద్ధాలని చెప్తారా ఇప్పుడు? హైడ్రాకు చట్టబద్ధ ఎన్నికనేమో సపరేట్గా క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, సపరేట్గా ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఇప్పుడు 6 గ్యారంటీల గురించి 6 గ్యారంటీలకు సంబంధించింది కూడా చట్టబద్ధ చేయాలంటే ముందు ఆర్డినెన్స్ తీయాలి. శుక్రవారం నాడు జరిగే క్యాబినెట్ సమావేశంలో హైడ్రాకు ఎట్లయితే ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటున్నారో సేమ్ 6 గ్యారంటీల విషయంలో కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకొస్తేనే మీకు తెలిసినట్లు, లేకపోతే మీరు చెప్పిన అబద్ధాలకు మీరు ఎండాస్ చేస్తున్నట్టు అవుతుంది. అవన్నీ అబద్ధం అని తేలిపోతుంది. ఖచ్చితంగా నేను ప్రతిపక్షాలకు కూడా కోరుతున్నా, ప్రజల తరపున ఈ 6 గ్యారంటీలకు ఖచ్చితంగా చట్టబద్ధ వచ్చే విధంగా ఆర్డినెన్స్ వచ్చే విధంగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే చాలామంది వాటికి ఆశపడి ఓట్లేసిండ్రు. తులం బంగారం అని చెప్తే మహిళలందరూ ఓట్లేసిండ్రు. 2500 రూపాయలు వస్తే నెలకంటే మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, 7500 రూపాయలు వస్తాయి మా ఇంటికి, చాలా ఇంట్లో ఖర్చులు వెళ్తాయి అని చెప్పి వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అవ్వలు తాతలందరూ కూడా పోయి ఓట్లేసేసిండ్రు. ఇట్లా అన్ని స్కీమ్స్ చెప్పిన ఏ స్కీమ్ కూడా వీళ్ళు అమలు చేయలేదు. మీరు 6 గ్యారంటీల గురించి అడిగే కన్నా ముందు, 6 గ్యారంటీలు అమలు చేస్తలేని అడిగే కన్నా ముందు 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తారా చెయ్యరా? ఎందుకు చేయకపోతే మీరు చెప్పిండ్రు, అందరూ మంత్రులందరూ చెప్పిండ్రు. ఆ రోజు అవసరమైతే మీరు ఒకసారి పేపర్లు తిరిగేయండి. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత దాదాపు 2 రోజులు ఈ బాగా ఊదే పేపర్ ఉన్నాయి కదా, వాడు రోజు అదే 6 గంటలకు చట్టబద్ధ చేస్తారు, 6 గంటలకు చట్టబద్ధ చేస్తారు. అసలు ఇంక వీళ్ళున్నారు కొంతమంది, బట్టి విక్రమార్క, తర్వాత పొన్నం ప్రభాకర్ మినిస్టర్, తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వీళ్ళందరూ బాండ్ పేపర్లు రాసిచ్చారు. మేము 100 రోజుల్లోనే 6 గంటలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు. మరి ఆ బాండ్ పేపర్లు అమలైనాయా? ఆ బాండ్ పేపర్లు ఏడిపోయినాయి? చెత్త అయినాయి బాండ్ పేపర్లు. అవి చిత్తుకాయితాలు మీరు రాసిన బాండ్ పేపర్లు. ఖచ్చితంగా ఆ బాండ్ పేపర్లకు ఉన్న వాల్యూ ఏందో కూడా వీళ్ళు చెప్పాలి. 100 డేస్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చింది జనాలకి. ఇది మోసం కదా. 200 డేస్ అయిపోయింది. 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు చేశారు? 75-80% మీరు అమలు చేయలేదు. 80%, అవసరమైతే 90% మీరు అమలు చేయలేదు. కేవలం 10% మాత్రమే మీరు ఇచ్చిన గ్యారంటీల్లో అమలు చేసింది. మరి 90% ఫెయిల్ అయినప్పుడు 100 రోజులు అయిపోయి 200 డేస్ అయినప్పుడు మీరు ఇచ్చిన బాండ్ పేపర్లకు వాల్యూ ఏముంది? అసలు మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యేలు ఎవరైతే బాండ్ పేపర్లు ఇచ్చిండ్రో ఆ జనం ఆ ఎమ్మెల్యేలను అడగాలి. మీరు ఇచ్చిన బాండ్ పేపర్ పట్టుకొని తిరగాలి. జిరాక్స్ పేపర్లు అన్నీ తీపిచ్చి గోడలకు అతికేయాలి అవసరమైతే. ఎందుకంటే వీళ్ళు జనాల్లో మోసం చేయడానికి ఇచ్చిన బాండ్ పేపర్లు అవి. చట్టబద్ధత వేయలేదు, బాండ్ పేపర్లకు విలువ లేదు. మరి దేనికి విలువ ఉన్నట్టు గవర్నమెంట్లో? అందుకే అంటున్నా, హైడ్రాకు చట్టబద్ధత కన్నా ముందు మీరు 6 గ్యారంటీలకు చట్టబద్ధ చేస్తామని చెప్పారు. అది చెప్పి 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. అది చెప్పి మీరు 9 నెలల క్రితం చెప్పారు. కాబట్టి ముందు 6 గంటలకు చట్టబద్ధ చేయాలి, దాని తర్వాత హైడ్రాకు చేయండి. లేకపోతే మీరు కేవలం జనాలకు అవసరం లేనివి మీరు చేయాలనుకునేవి మాత్రమే చేసుకుంటూ పోతే మీరు నియంత్రణ మించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జనాలకు కావాల్సింది చేయాలి, మీకు నచ్చినవి చేయొద్దు. జనాలకి ఏం చెప్పిండ్రు, జనాలకి ఏం కావాలో అది చేయాలి మీరు.
అప్పుడు జనం నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. లేకపోతే మీరు ఉత్తగా హైడ్రా తీసుకొచ్చినాం కాబట్టి ఇదో డ్రామా నడిపేయాలా కాబట్టి మేము చట్టబద్ధత దీనికి చేస్తాం, 6 గ్యారెంటీల విషయంలో మాత్రం మేము సపోర్ట్ చేయం, దానికి ఆర్డినెన్స్ లేదు, చట్టబద్ధత లేదంటే మాత్రం జనాలకు నమ్మకం లేదు. ఇప్పటికే మీ గ్యారెంటీలను చూసుకొని నవ్వుకుంటున్నారు. కాబట్టి ముందు 6 గ్యారెంటీల మీద మీరు ఇచ్చిన హామీ, మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు బాండ్ పేపర్ రాసి ఇచ్చారో దానికి వాల్యూ ఉండాలంటే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేసే విధంగా ఈ కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు దీనిపైన ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.